చిన్న పేపర్ మీద నీ పేరు నెంబర్ ఫోన్ నెంబర్ రాసి తను కూర్చుని దగ్గర కిసిరి ఎవరు చూడకుండా తనే ఫోన్ చేస్తుంది ఇష్టమైతే అని అనమాట. నేను ఆలోచించాను, 5th డే అంతా ఆలోచించాను దాని గురించి. పేపర్ మీద పేరు ఫోన్ నెంబర్ రాసి రాస్తే బాగుంటుందా బాగోదని. ఒకటేంటంటే నా దగ్గర పేపరు లేదు, పెన్ను లేదు రాయడానికి. ఫస్ట్ ఒక ఆలోచన వచ్చింది, పేపర్ మీద నా పేరు ఫోన్ నెంబర్ రాసి రాస్తే తను ఒకవేళ 10 days అయిపోయిన తర్వాత కావాలనుకుంటే ఫోన్ చేస్తుంది కదా అన్న ఒక ఐడియా ఇచ్చాడు అన్న. అయితే నేను ఆలోచిస్తున్నాను కరెక్టా కాదా, పేపర్ మీద పేరు నెంబర్ రాసి ఇచ్చేస్తే తను ఫోన్ చేస్తుందో లేదని ఆలోచిస్తుంటే నాకు అనిపించింది, ఇప్పుడు నేనైనా సరే ఒక అమ్మాయి సపోజ్ నేనంటే ఇష్టం ఉండి పేపర్ మీద దాని పేరు నెంబర్ రాసి ఇచ్చేస్తే నేను కూడా ఆలోచిస్తాను ఫోన్ చేయలేకపోతుందని. ఎందుకంటే ఎవరో ముఖం తెలియని ఒక అమ్మాయి పేపర్ మీద పేరు నెంబర్ రాసి ఇచ్చింది, ఏమో నమ్మొచ్చో నమ్మకూడదు, ట్రస్ట్ చేయొచ్చో లేదో, మంచిదయ్యో చెడ్డదయ్యో, లేకపోతే ఈ స్కామ్లు కూడా జరుగుతున్నాయి కదా ఈ మధ్య, స్కామ్ ఏమో అని నేను ఆలోచిస్తాను. నేనైతే ఖచ్చితంగా చేయను ఫోన్. కాబట్టి ఒక అమ్మాయిగా ఉండి నేనే చేయకపోతే ఒక అమ్మాయి ఎలా చేస్తుంది నాకు డౌట్ వచ్చేది. కాబట్టి ఆ అమ్మాయి చెయ్యదు. నేను పేపర్ మీద నేము పేరు నెంబర్ రాసి ఇచ్చిస్తే ఆమె ఖచ్చితంగా చేయదు. ఇంకోటి అంటే అది ప్రొఫెషనల్ గా ఉండదు, ఒక పొలైట్ గా ఉండదు. ఏదో నెంబర్ రాసి ఇస్తాం, ఏదో ఒక దాన్ని ఏమంటారు సరిగ్గా గుర్తుకొచ్చాగు, ఒక రూడ్ వే అంటే ఒక రూడ్ ఉంటుంది అనమాట. ఏదో ఇసిరిస్తాం తను వెంటనే ఫోన్ చేసి మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్న టైప్ ఒక రూడ్ వేలో ఉంటది. నాకు నచ్చలేదు. ఇప్పుడు ఒక అమ్మాయి నా కాల్ పేపర్ ఇసిరిసినా నేను కాల్ చేయను. కాబట్టి ఆ అమ్మాయి ఎలా చేస్తుంది? ఎందుకంటే ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే విపాసనకు వచ్చిన వాళ్ళందరూ నార్మల్ కాదు. విపాసనకు వచ్చిన వాళ్ళు కొంచెం మెచ్యూర్డ్. ఇంకొకటి ఎంతో కొంత ఆలోచిస్తారు ఒక విషయం చేసే ముందు. ఏదో ఇప్పుడు ఈ మధ్యన హుక్అప్ కల్చర్ నడుస్తుంది, ఆ నార్త్ లోని గట్టా లేకపోతే బెంగళూరు ఇలాంటి మెట్రో సిటీస్ లో హుక్అప్ కల్చర్ నడుస్తుంది. నచ్చగానే మాట్లాడేద్దాం, కొన్ని రోజులు డేట్ చేసేద్దాం, వదిలేద్దాం ఆ టైంలోనే. అలాంటివి అయితే కాదు. ఎందుకంటే విపసనకు వచ్చిన వాళ్ళు కొంచెం బుర్ర ఉంటది, వాళ్ళు ఆలోచిస్తారు. దేని గురించి చేసే ముందు వెనక ఆలోచిస్తారు. కాబట్టి ఈ అమ్మాయి అయితే అలాంటిది కాదు. నాకు అర్థం అవుతుంది, చూడగానే ఒక అమ్మాయిని చూడగానే అర్థమైపోద్ది ఆ అబ్బాయి ఎలాంటి అమ్మాయి. కాబట్టి ఆ అమ్మాయి ఖచ్చితంగా నేను పేపర్ మీద పేరు కట్ట రాసి ఇచ్చేసానంటే ఫోన్ చేయదు. ఇది లేదు ఆప్షన్. ఇప్పుడు ఏం చేయాలి ఆలోచిస్తున్నాను. 5th డే అయిపోతుంది. 5th డే అంతా ఆలోచిస్తున్నాను. రాత్రి కూడా ఆలోచిస్తున్నాను. మెడిటేషన్ అవుతుంది. ఇంకా రూమ్కి వెళ్ళే గంట ముందు ఆలోచిస్తున్నాను. ఐడియా వచ్చింది. ఏంటి? పేపర్ మీద రాయాలి, పేరు నెంబరు కాదు, లవ్ లెటర్ రాయాలి. అంటే అది లవ్ లెటర్ కాదు. ఇప్పుడు ఒక అమ్మాయిని ఫస్ట్ టైం చూడగానే నీకు అనిపించిన ఆ ఫీలింగ్స్ ఉంటాయి చూడు, ఆ ఫీలింగ్స్ ని ఒక పేపర్ మీద రాయడం. అంటే ఫీలింగ్స్ ని పేపర్ మీద పెట్టడం. సపోజ్ ఒక కాంప్లిమెంట్. ఇప్పుడు ఒక అమ్మాయి బాగుంది, ఓకే హాయ్ ఐ వాంట్ టు టెల్ యూ లుకింగ్ బ్యూటిఫుల్ అని చెప్తాం కదా, ఎలాగనే వెళ్ళి అమ్మాయితో కాంప్లిమెంట్ ఇస్తాం కదా. అలాగా ఆ కాంప్లిమెంట్ ని పేపర్ మీద పెట్టాలి. తను చూడగానే నాకు ఏమనిపించిందో అది పేపర్ మీద పెడదాం అనుకున్నాను. నాకు అనిపించింది. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లోనే ఎవ్వరు ఏ అబ్బాయి ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇవ్వట్లేదు. అంటే కనీసం ఒక లెటర్ ఇవ్వట్లేదు ఎవ్వరు. ఆ అబ్బాయి అమ్మాయికి ఏంటి, ఒక ఇంట్లో కూడా అప్పుడప్పుడు కావాల్సినప్పుడు లెటర్ కూడా రాసుకోవట్లేదు. ఆ లెటర్ కల్చర్ అనేది పోయింది. కాబట్టి ఇప్పుడు నేను ఆ అమ్మాయికి నీట్ గా మంచి ఒక లెటర్ రాసిస్తే నాకంటే ఒక ఎడ్జ్ ఉంటుంది. ఏంటి, ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. ఫస్ట్ ఇంప్రెషన్, అమ్మో నా కోసం ఒక లెటర్ రాశాడు, ఎంతో కొంత టైం పెట్టాడు అనేసి ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది కదా. నాకు అనిపించింది ఇది కరెక్ట్. కాబట్టి ఇప్పట్లో ఎవరు లవ్ లెటర్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను ఒక మంచి లెటర్ రాసి తనకి ఇస్తే తనకి ఎలాగైనా ఇవ్వాలి. తనకి ఒకవేళ ఇస్తే ఒక మంచి ఇంప్రెషన్, ఒక సాఫ్ట్ కార్నర్ వస్తుంది నా మీద, ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది నాకు తెలుసు, అర్థమే. ఇప్పుడు అనుకున్నాను, ఆలోచించాను, నీట్గా ఎలా రాయాలి నేను ఆలోచిస్తున్నాను ఎలా రాయాలి. ఇంకా పేపర్ పెన్ అయితే లేదు. పేపర్ పెన్ నా దగ్గర లేదు. ఇప్పుడు అవి తెచ్చుకోవడానికి తర్వాత చెప్తుంటాను. అయితే ఆలోచిస్తాను అనమాట ఆ లెటర్ ఎలా రాయాలి. ఎందుకంటే నేను ఛాన్సెస్ మిస్ చేసుకోవడం అనుకున్నాను. నాకు ఇంకా బుర్ర పని చేయట్లేదు తను చూసినప్పటి నుంచి. ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోని 10 days అయిపోయేలోపు తనతో ఎలాగైనా మాట్లాడాలి. ఫస్ట్ నేను మాట్లాడాలి. తను నా తర్వాత మాట్లాడిద్దా లేదా, తను ఇంట్రెస్టెడ్ గా ఉంటుందా లేదా అంటే ఆ తర్వాత ఫస్ట్ నేను అనుకుంది కానీ చెప్పాలి. అప్పుడే కదా తను ఏమనుకుంటుంది నాకు అర్థం అవుద్ది. ఇప్పుడు నేను అన్ని అనుకుని 10 days చూసి 10 days అయిపోయిన తర్వాత మాట్లాడకుండా భయపెట్టి ఏముంటది ఏమో మాట్లాడకుండా వదిలేసాను అనుకోండి,
తనెవరు నేనెవరు, ఎవరి తనలో వెళ్ళిపోతాం. కానీ నేను అనుకున్నవన్నీ నువ్వు చెప్తేనే కదా తను ఎంతో కొంత ఆలోచిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అనుకున్నాను. ఆలోచిస్తున్నాను ఏంటని ఓకే రాద్దాం అనుకున్నాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చేసరికి లెటర్. ఇప్పుడు లెటర్ రాయడానికి పెన్ను పేపర్ లేదు. నా దగ్గర బుక్ ఉండేది, పెన్ను ఉండేది వచ్చే ముందు బ్యాక్ ప్యాక్ లో. నేనేం చేశాను, రూల్స్ అని కరెక్ట్ గా పాటిద్దాం, నీట్ గా ఎన్లైట్మెంట్ పొందేది 10 days లో అనుకుని ముందు అనుకున్నాను కదా. నాకు అవన్నీ తెలియదు కదా. లోపలికి వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని చూస్తాను, ఆ అమ్మాయికి లెటర్ రాయాలనుకుంటాను. నేనే కూరని అడగకపోయినా సరే బ్యాగ్ లో బుక్ కూడా ఉంది, డైరీ పెన్ ఉంది, అది కూడా ఇచ్చేటంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అన్నారు. వెంటనే బుక్ లోనే బ్యాగ్ లోనే డైరీని పెన్ను తీసుకొచ్చి ఇచ్చాను. వాళ్ళతోండి ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. పెన్ లేదు, పేపర్ లేదు. ఎవరు అడుగుతాను, ఎవరితో మాట్లాడకూడదు. ఎవరైనా మాట్లాడితే కంప్లైంట్ ఇచ్చేస్తారు కొంతమంది. అంటే కొంచెం స్ట్రిక్ట్ గా ఫాలో అయిన రూల్స్ గట్రా ఫాలో అయిన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేస్తారు. అయితే నా రూమ్ ఎదురుకున్న అన్న అడిగారు అనమాట, అన్న పేపర్ పెన్ ఉంది అంటే నా దగ్గర రాయగలిగామన్నాడు. ఆలోచిస్తున్నాను ఫుల్ గా. ఆ తర్వాత రోజు మొత్తం ఎప్పుడు 4th day 5th day అంతా ఎదిగాను కదా. అంటే 5th day నుంచి స్టార్ట్ చేశాను ఎత్తడం. 5th day నుంచి 6th day అంతా ఎత్తుతున్నాను. ఎక్కడ దొరకట్లేదు పెన్ను పేపర్ ఎక్కడ దొరకట్లేదు. ఆలోచిస్తున్నాను ఎక్కడ ప్రతి దిక్కులు ఆలోచిస్తున్నాను. మా మెస్సులో ఉంటుందా, లేకపోతే మెస్సులోని పెన్నును ఒక కార్డు పెడతారు. అంటే మెస్కి సంబంధించి వంటకు సంబంధించి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే రాయమని ఒక పెన్నును ఇంత కార్డు పెడతారు అనమాట, కంప్లైంట్ అనేది. అయితే ఆ 2 తీసేద్దామని చూశాను. చూసేసరికి ఆ రోజు తర్వాత వెంటనే వచ్చాను బ్రేక్ఫాస్ట్ చూస్తే పెన్నకి ఏకంగా తాడు కట్టేసి ఉంది. అమ్మా పెన్నకి తాడు కట్టేసి ఉంది, దొరికిపోతారా తీస్తే అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. మా గ్రూప్ మెడిటేషన్ బయటన ఒక పేపర్ ఉంటుంది. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు ఫాలో ఇన్ గ్రూప్ మెడిటేషన్ అనేసి ఒక పేపర్ ఉంటుంది అనమాట. చూస్తానంట ఈ పేపర్తో పాటు ఏదైనా ఒక సింగిల్ పేపర్, వైట్ పేపర్ దొరుకుతుందా ఒక పేపర్ అని చెప్పేసి అటు ఇటు తిరుగుతున్నాను చుట్టుపక్కల. అంటే వెళ్తూ మెడిటేషన్ చేస్తాం, వస్తున్నాం, అప్పుడే అటు ఇటు చూస్తాం అనమాట. అయితే చూశాను ఒక్క పేపర్ దొరకట్లేదు. ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఏంటి, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాత్రి 8:30 అప్పుడు, అంటే 9 ఊరేస్తారు కదా. రాత్రి మాకు ఏంటంటే 7 to 8:30. నార్మల్ గా అయితే 6 నుంచి 9 వరకు మెడిటేషన్ కదా. కానీ 7 నుంచి 8, 8:30 వరకు మా క్లాసెస్ జరుగుతాయి. ఆ క్లాసెస్ టైంలో గోయింకా జీ అంటమాట. అంటే వీడన్నిటికన్నా పెద్ద గోయింకా జీ మాకు లెసన్స్ చెప్తారు. టీవీలో వేస్తారన్నమాట. ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ దగ్గరికి వెళ్ళొచ్చు, తెలుగు అయితే తెలుగు దగ్గర కూర్చోవచ్చు, హిందీ అయితే హిందీ దగ్గర కూర్చోవచ్చు. ఆ అమ్మాయి నేను ఇంగ్లీష్ మాట. మామూలుగా అయితే డైరెక్టర్ గా కూర్చుంటాం కదా. ఇప్పుడు మాత్రం ముందు అబ్బాయిలు కూర్చుని వెనకాల అమ్మాయిలు కూర్చునేవారు ఈ ఇంగ్లీష్ క్లాస్ లో మాత్రం. నేను ఇదంతా 5th day 6th day స్టార్టింగ్. అయితే 6th day నుంచే స్టార్ట్ చేస్తాను. ఏంటి, తనకు తెలియదు ఒక అబ్బాయి తను చూస్తున్నాడు అనే విషయం తనకు తెలియదని చెప్పేసి 6th day నుంచి స్టార్ట్ చేశాను చూడటం. ఎలా చూసాడంటే అప్పటి వరకు రోజు చూసేవాడిని తనని. కానీ ఈసారి ఏంటంటే తను చూసినప్పుడు నేను పక్క తిప్పేసేవాడిని. నార్మల్ గా అయితే 3rd day 4th day 5th day వచ్చి తను చూసినప్పుడు పక్క తిప్పేసాడు. మళ్ళీ ఎందుకు తను తెలిస్తే బాగుందా అనేసి. కానీ ఎప్పుడేంటి తనకు తెలియాలి. నేను ఎప్పుడు ఒకటి అనుకుంటాను ఏంటంటే, నువ్వు ఎవరినైనా ఎంతైనా లవ్ చేయు, లేకపోతే తన మీద ఎంతైనా ఇంట్రెస్ట్ చూపెట్టు, కానీ ఆ ఎఫర్ట్స్ అనేవి అవతల వాళ్ళకి తెలియదు అనుకో, అవన్నీ వేస్టే, బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతుంది. కాబట్టి నువ్వు 1% ఎఫర్ట్స్ పెడతావా, లేకపోతే 100% ఎఫర్ట్స్ పెడతావా, లేకపోతే నీ మొత్తం బ్లడ్ పెడతావా అవతల వాళ్ళ మీద, అంటే అంత ఎఫర్ట్స్ పెడతావా అనేది పక్క విషయం. కానీ ఆ ఎఫర్ట్స్ అనేవి అవతల వాళ్ళకి తెలియాలి. అప్పుడే కదా వాళ్ళు కూడా ఆలోచిస్తారు, పలానా అబ్బాయి నన్ను చూస్తున్నాడు, లేకపోతే పలానా అబ్బాయి నాకు ఇది ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి నువ్వు ఎంత ఆ ఎఫర్ట్స్ పెడతానో వాళ్ళకి తెలియాలి. అయితే నార్మల్గా అయితే పక్క తిప్పిస్తాడు కదా 6th day నుంచి.